హలో అండి అందరికీ. సో ఈరోజు మనం అవకాడో ఓట్స్ స్మూతీ బౌల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో ఓట్స్ తీసుకొని వేడి పాలు వేసి మనం దాన్ని నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇందాక చూపించిన విధానంగా మనకి ఒక ఫుల్ అవకాడో అవసరం పడుతుంది. నేను ఇక్కడ 2 స్మూతీ బౌల్స్ చేస్తున్నాను. సో అందుకని నాకు ఎంటైర్ అవకాడో అవసరం పడుతుంది. లేదు మీరు ఒక్కటే బౌల్ చేయాలనుకుంటే మీకు హాఫ్ అవకాడో సరిపోతుంది. సో ఇక్కడ నేను 2 చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక ఫుల్ అవకాడో తీసుకున్నాను అనమాట. అండ్ ఓట్స్ వచ్చేసి 8 AM వాళ్ళ మిల్లెట్ ఓట్స్ పూరిజ్ యూస్ చేశాను. టేస్ట్ వైజ్ బాగుంటుంది. మీరు కావాలంటే రెగ్యులర్ రోల్డ్ ఓట్స్ కూడా యూస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి బనానా. సో అవకాడోలో పెద్దగా టేస్ట్ ఏమీ ఉండదు. సో అలా టేస్ట్ అండ్ ఫ్లేవర్ రావడానికి మనం అవకాడోతో పాటు ఒక ఫుల్ బనానా వేసుకున్నాం అన్నమాట. ఇలా ఒక బ్లెండర్లో మనం వాటిని బ్లెండ్ చేసుకోవాలి. మధ్యలో బ్లెండ్ అవ్వకపోతే మీకు తగినట్టుగా కొంచెం మిల్క్ అండ్ హనీని వేసుకొని స్వీట్నెస్కి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఒక థిక్ పేస్ట్ కన్సిస్టెన్సీలో మనకి అవకాడో పేస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మీకు ఇలా థిక్గా ఇష్టం లేకపోతే ఇంకొన్ని మిల్క్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి బ్లెండ్ చేసుకోవచ్చండి. నాకు థిక్గానే ఇష్టం కాబట్టి అలా వదిలేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనం అరేంజ్ చేసుకుందాం స్మూతీ బౌల్ని. సో ఇలా చూపించినట్టుగా ఒక బౌల్లో కింద లేయర్గా మనం ఒక ఓట్స్ లేయర్ వేయాలి. బేస్ లేయర్ అనమాట ఇది మనకి. సో బేస్ లేయర్ అయిపోయాక పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గా వేయలేదు, కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను. నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల కొంచెం ఆ క్రంచీనెస్ వస్తుందండి, అందుకని నేను ఫ్రై చేసి వేసుకున్నాను. నెక్స్ట్ మన థర్డ్ లేయర్ అవకాడో పేస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇందాక చూపించినట్టుగా ఒక బనానా మనం అవకాడో స్మూతీలో వేసాము. ఇప్పుడు ఇంకొక బనానాని నేను కట్ చేసుకొని గార్నిష్లా వాడుతున్నాను. సో రిమైనింగ్ అక్కడక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్, పైనుంచి గార్నిష్ లాగా కొన్ని చియా సీడ్స్ కూడా వేస్తున్నాను. అంతేనండి, మన టేస్టీ అవకాడో ఓట్స్ స్మూతీ బౌల్ ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ పక్కన ఏం పెట్టానా అని అనుకోకండి, అది పీనట్ బటర్, చాక్లెట్ పీనట్ బటర్ నా దగ్గర ఉండింది. టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి బాగుందా లేదా కామెంట్ చేయండి.